ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు హై ప్యాకేజింగ్ తోటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ 2024-25 ఇయర్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి పాన్ ఇండియా ప్రాసెస్ కింద క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు ఫుల్ టైం జాబ్ రోల్ కింద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం భర్తీ చేయడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని వివరాలు ఉంటుంది. చెక్ చేసి ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్జెమినీ కంపెనీ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కింద క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ ప్రోగ్రామ్ కింద పాన్ ఇండియా ప్రాసెస్ తోటి ఈ యొక్క ఫుల్ టైం జాబ్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. 26 మార్చ్ 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా 4 డేస్ పాటు మనకి టైమింగ్ అయితే ఉందన్నమాట. 26 మార్చ్ నైట్ వరకు మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోండి. జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్. సో మనకి శాలరీ విషయానికి వస్తే 5.5 నుండి 7.5 lakhs per annum వరకు పే చేస్తున్నారు. ఇది ఒక మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో స్టార్టింగ్ శాలరీ ఒక మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు మనకు. దీంట్లో ఎన్లిస్ట్ రోల్కి వచ్చేసి 5.7 lakhs per annum వరకు పే చేస్తారు. 5.5 మనకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. 25,000 మనకి వన్ టైం ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తారు. సీనియర్ ఎన్లిస్ట్కి వచ్చేసి 7.5 lakhs per annum వరకు మనకి శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గైస్, డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ ప్రోగ్రామ్ కింద డిఫరెంట్ టీమ్స్ తోటి క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ మీద మీకు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మెయిన్గా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్లో ఆల్ స్పెషలైజేషన్ ఆల్ బ్రాంచెస్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైతే నాన్ టెక్నికల్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర బెస్ట్ అదేవిధంగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసే విధంగా మనకి క్యాపబిలిటీస్ అయితే ఉండాలి. అదర్ స్కిల్స్ గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా మనకి ఆన్లైన్ ద్వారానే అవుతుందన్నమాట. ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ట్రై చేయండి. సో మనకి వివిధ రకాల గ్లోబల్ ప్రాజెక్ట్స్ అండ్ బిజినెసెస్ టీమ్స్ తోటి మనం వర్క్ చేయాలి. డెవలపింగ్ మరియు డెలివరింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మీద ఆఫరింగ్ సొల్యూషన్స్ మీద వర్క్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నేను మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.